నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అత్యంత కీలక పరిణామంపై ఈరోజు సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారిందనే చెప్పవచ్చు. అసలు ఆ సమస్య ఏంటి? అక్కడ సుప్రీంకోర్టు చెప్పిన విషయం ఏంటి? సుప్రీంకోర్టుకు వెళ్ళిన వ్యక్తులు ఎవరు? ఇలాంటి చాలా విషయాలపైన క్లియర్గా మనం చర్చించబోతున్నాము. క్లియర్ కట్ విత్ సద్దాంలో మరోసారి తెలియజేయాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక భారీ చర్చకు కారణమైన విషయం గవర్నర్ నియామకాలు. ఎమ్మెల్సీ కోట గవర్నర్ నియామకాలు. గవర్నర్గా ఉండే వ్యక్తులకు ఒక దాదాపు రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఆ కౌన్సిల్లోని 1/6 మెంబర్స్ని వాళ్ళు నామినేటెడ్ చేసే అధికారము రాజ్యాంగము గవర్నర్కి ఇచ్చింది. అందులో భాగంగా కానీ ఇవన్నీ కూడా సొసైటీలో మంచి పనులు చేసే వాళ్ళకు, సంఘ సంస్కర్తలకు, లేకపోతే సామాజిక సేవ చేసే వ్యక్తులకు ఇవ్వాలి. కానీ ఆ గవర్నర్లు రాజకీయ ఒత్తిడిలకు లొంగి ఆ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నిరుద్యోగులకు మాత్రమే దాదాపు ఈ పోస్టులన్నీ ఇచ్చే అవకాశం ఉన్నది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇంతకుముందుకు అప్పటి గవర్నర్ తమిళసాయి గారు ఉన్నప్పుడు 12 కేసులు ఎదుర్కొంటున్న పాడి కౌశిక్ రెడ్డి రాజకీయ చరిత్ర ఉన్నది. రాజకీయంగా 2 సార్లు కాంటెస్ట్ చేసిండు. అతను ఎలాంటి సమాజ సేవ చేయలేడు. అంటే సమాజ సేవ అంటే రాజకీయాలతో సంబంధం లేకుండా సమాజ సేవ చేయాలి. అలాంటి వ్యక్తికి నేను గవర్నర్గా నియమించను అని చెప్పి అప్పుడున్న గవర్నర్ గారు కౌశిక్ రెడ్డి నియామకం పైన ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్లో పెట్టడం జరిగింది. దాని మీద పాడి కౌశిక్ రెడ్డి గారు చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒక మహిళా గవర్నర్ అని చూడకుండా ఆమెను నీ ఫైల్ కింద పెట్టుకున్నావు అంటే ఒక గలీజ్ మాటలు మాట్లాడుకుంటా ఆమెను ఒక ఘోరమైన మాటలు మాట్లాడడం జరిగింది. అదంతా కూడా తెలంగాణ రాష్ట్రం అంతా చూసిరు. సమస్య ఏంటంటే ఇంతకు ముందుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వము ఇద్దరిని అంటే అప్పుడు వాళ్ళకున్న అధికారం ప్రకారం గవర్నర్కు ఒక మంత్రివర్గ తీర్మానం చేసి పంపింది. దాంట్లో దాసోజీ శ్రావణు, కుర్ర సత్యనారాయణ వీళ్ళిద్దరిని ఎమ్మెల్సీలుగా నియమించాలని చెప్పి ఆ తీర్మానం యొక్క సారాంశం. ఆ తీర్మానాన్ని రాష్ట్ర గవర్నరు అసలు వీళ్ళిద్దరికీ రాజకీయ చరిత్ర ఉన్నది, వీళ్ళిద్దరు కూడా రాజకీయాలలో యాక్టివ్గా పాల్గొంటున్నారు, వీళ్ళు సమాజానికి సేవ చేయడము రాజకీయ ఆలోచనలు లేకుండా సేవ చేసిన వారికి మాత్రమే నేను నియమిస్తా అని చెప్పి ఈమె అప్పుడున్న గవర్నర్ గారు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే దాని తర్వాత వచ్చిన కొత్త రాష్ట్ర ప్రభుత్వము కోదండరామ్ గారిను అమీర్ ఖాన్ గారిని వీళ్ళిద్దరు కూడా రాజకీయ చరిత్ర ఉండగా కూడా నియమించింది. కానీ అప్పుడు ఉన్న గవర్నర్ ఏం చేసింది, వీళ్ళ ఫైల్ని అలో చేసింది. అంటే వీళ్ళిద్దరిని గవర్నర్గా నియమించింది. దీనిపైన ఇంతకుముందుకు ఎవరైతే మా నియామకం చెల్లదని అంటున్నావో ఇప్పుడు వీళ్ళ నియామకం ఎట్లా చెల్లుతుందని చెప్పి తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు పోయారు. హైకోర్టుకు పోతే రాష్ట్ర ప్రభుత్వం ఇష్యూ చేసిన గెజిట్ని తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. అంటే దాసోజీ శ్రావణ్ కానీ కుర్ర సత్యనారాయణ కానీ వాళ్ళు చేస్తున్న వాదనలో బలం ఉన్నది, రాజకీయ చరిత్ర ఉన్న ఎవ్వరికి ఇవ్వద్దు కదా, ఇదే బేస్ మీద వాళ్ళిద్దరిది కూడా ఇంతకుముందుకు రిజెక్ట్ అయింది కదా అనే విషయాన్ని పాడి కౌశిక్ రెడ్డి గారిది కూడా మనం చూసినాము. ఆయనకు కూడా రాజకీయ చరిత్ర ఉన్నది, నేర చరిత్ర ఉన్నదనే కారణంతో ఆయనకు అప్పటి రాష్ట్ర గవర్నర్ ఎమ్మెల్సీ క్యాన్సిల్ చేసింది. ఈ విషయాన్ని గమనించిన హైకోర్టు వీళ్ళిద్దరిది కూడా క్యాన్సిల్ చేసింది. క్యాన్సిల్ చేస్తే దీని మీద సుప్రీంకోర్టుకు పోవడం జరిగింది. ఎవరు వీళ్ళే, టీఆర్ఎస్ వాళ్ళే. ఓన్లీ స్టే విధించడం కాదు దీన్ని మొత్తం క్యాన్సిల్ చేయాలి అని చెప్తే ఈ రోజున గౌరవ సుప్రీంకోర్టు ఈ కేసుని వింటున్న సమయంలో చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నియామకాలు చేపట్టే అధికారం ఉన్నది. ప్రభుత్వం అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కానీ గవర్నర్ కానీ తీసుకుంటున్న నిర్ణయాలలో రాజ్యాంగబద్ధంగా తీసుకుంటున్న ఏ నిర్ణయంలో కూడా మేము కలగజేసుకునే అధికారం మాకు కూడా లేదు. కాబట్టి ఆ నియామకాలు చట్టబద్ధమైనయే, రాజ్యాంగబద్ధమైనయే అని చెప్పి ఒక కీలకమైన తీర్పును వెల్లడించడం జరిగింది. అంటే వీళ్ళ తరపున దాసోజీ శ్రావణ్ తరపున కానీ కుర్ర సత్యనారాయణ తరపున కానీ అప్పీర్ అయిన సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ గారు ఇవే బేస్ మీద మాకు సంబంధించిన నియామకాలను క్యాన్సిల్ చేసిర్రు, కానీ వీళ్ళిద్దరి నియామకాలు మాత్రమే ఓకే అయినాయి, ఇది ఎంతవరకు కరెక్ట్ అని సుప్రీంకోర్టు ముందట ఒక ప్రశ్న ఉంచినప్పుడు అప్పుడు ఉన్న ప్రభుత్వ నిర్ణయం ప్రకారం మాత్రమే వాళ్ళు చేసిర్రు. రాష్ట్ర మంత్రిమండలి మరోసారి తీర్మానం చేసి గవర్నర్కి పంపింది. గవర్నర్ ఖచ్చితంగా కూడా యాక్సెప్ట్ చేసింది. యాక్సెప్ట్ చేస్తే వాళ్ళిద్దరూ మంత్రులుగా ఈ రోజున కోదండరామ్ గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతురని సోషల్ మీడియాలో మరియు రాష్ట్రంలో చాలా ఒక తీవ్రమైన చర్చ జరుగుతుంది. అది ఎంత మట్టుకు నిజం అనేది మనం
రాబోయే రోజులలో చూస్తాము. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే సుప్రీంకోర్టు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పెద్ద రిలీఫ్ని ఇవ్వడం జరిగింది. వీళ్ళిద్దరి నియామకాలు కూడా చెల్లుతాయి, వీళ్ళిద్దరి నియామకాలను మేము అలో చేస్తున్నాము కాబట్టి వాళ్ళిద్దరి నియామకాలు అయితే దాంట్లోకి వెళ్ళి కోదండరామ్ గారికి ఇంతకుముందుకు రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ఎంత తీవ్రమైన అన్యాయం చేసిందని చెప్పి ఒక రాజకీయంగా ఇది ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కోదండరామ్ గారికి అన్యాయం జరిగింది, టీజేఎస్సీ లాంటి ఒక ఉద్యమ సంస్థ నడిపిన వ్యక్తి తీవ్రంగా నష్టపోయిండు కాబట్టి అతనికి మేము మంత్రి పదవి ఇస్తాము, ఎన్నికల ముందే ఎమ్మెల్సీ చేసి మా కోదండరామ్ గారిని మేము మంత్రి చేసుకుంటామని చేసిన వ్యాఖ్యలు కానీ విషయాలను కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈ రోజున ఆ వ్యాఖ్యని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిజం చేయబోతుందేమో అనే ఒక బలమైన సంకేతం ప్రజలకు పోతుంది. ఇలాంటి మరిన్ని కీలక అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.